హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వివో T4 Lite ఈ ఫోన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు మన ఛానల్లో కొన్ని రోజుల క్రితం Z10 Lite రివ్యూ చూసి ఉంటారు. అదే ఫోన్ కొద్దిగా పేరు మారుతుంది. కవలపిల్లలు అనుకోండి వీళ్ళని. రెండు ఒక్కటే లాంటి ఫోన్లు, ఒక్కటి కూడా అటు ఇటు అవ్వదు. పేర్లు మాత్రం మారుతూ ఉంటాయి. అండ్ అమ్ముకునే ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ ఉంటాయి. అది అమెజాన్ లో, ఇది ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. సో ఈ ఫోన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఆ రివ్యూ కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి చెక్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ ఉంటే ఆ రివ్యూ చూస్తే చూసినట్లే. వివో T4 Lite ఇది 9,999, అంటే 10,000 రూపాయలకి 4GB 128GB అవైలబుల్ గా ఉంది. 500 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసుకుంటే బాక్స్ లో ప్రతి ఒక్క కంటెంట్ ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మొబైల్ ఫోన్ కనబడుతుంది. ఫోన్ కే ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి బాక్స్ లోనే ఇస్తున్నారు. డాక్యుమెంట్స్ ఉంటాయి. అండ్ 15 వాట్ అడాప్టర్ ఇస్తారు. టైప్ ఏ అడాప్టర్ ఇది. అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఉంటుంది. అలానే ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఉంటుంది. సో ఇవి బాక్స్ లో కంటెంట్స్. బాక్స్ లో ప్రతి ఒక్కటి వస్తుంది. ఏది స్కిప్ చేయరు. బాక్స్ కంటెంట్ పరంగా థమ్స్ అప్. ముఖ్యంగా డిజైన్ గురించి మాట్లాడాలి. ఆ Z10 Lite డిజైన్ కంటే కూడా దీని డిజైన్ చాలా బాగుంది. మీకు ఇది మొత్తం ప్లాస్టిక్ బ్యాగ్, ఎక్కడ వేవ్స్ లాంటివి అయితే ఏమీ ఉండవు. కాకపోతే లైట్ దీని మీద పడుతున్నప్పుడల్లా డిజైన్ 3D లో అనిపిస్తుంది. కొంచెం ఏదో వేవ్స్ ఉన్నట్లు అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ కొంచెం డిఫరెంట్ ఉన్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడితే సైడ్స్ మొత్తం పాలికార్బోనేట్ ఫ్రేమే, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాక్. ఫ్రంట్ ప్రొటెక్షన్ ఏం పెద్దగా మెన్షన్ చేయట్లా. దీనికి మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL 810H ప్రొటెక్షన్ ఉంది. సో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో కూడా, అంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లో కూడా ఇది సర్వైవ్ అవ్వగలదు. అండ్ SGS యాంటీ ఫాల్ 5-star ప్రొటెక్షన్ ఉంది. అండ్ IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ ఉంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ లేదు. ఈ పక్కకు పెట్టి ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. వీళ్ళు 4.3 lakh ANTU మెన్షన్ చేస్తున్నారు. బట్ నాకు అరౌండ్ 3,99,000 వరకు ANTU స్కోర్ రన్ చేయగలిగింది. 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ ఇది. అంతకు మించి కూడా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. 10,000 రూపాయల లోపల వస్తుంది కాబట్టి ఇంకా పర్ఫార్మెన్స్ అలానే ఉంటుంది. BGMI మీరు ఒకవేళ ఆడాలనుకుంటే స్మూత్ అల్ట్రా సపోర్ట్ ఉంది. అల్ట్రా అంటే 40 FPS సపోర్ట్ మాత్రమే. వీళ్ళు కావాలని చెప్పని తక్కువగా ఆప్టిమైజ్ చేశారు. 60 FPS సపోర్ట్ ఇవ్వచ్చు, కాకపోతే ఫ్రేమ్స్ డ్రాప్స్ లాగ్స్ వస్తాయని చెప్పి 40 FPS కే అక్కడ క్యాప్ చేశారు. బట్ 40 FPS లో పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు. ఈ గేమ్స్ వగైరా ఇట్లాంటివి మేము అసలు యూజ్ చేయం. జస్ట్ డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ అండ్ నార్మల్ యూసేజ్ కి ఫోన్ యూస్ చేసుకోవచ్చు అండి. బ్రహ్మాండంగా యూస్ చేసుకోవచ్చు. డే టు డే యాక్టివిటీస్ వాటి పరంగా అయితే అక్కడ ఇబ్బంది పెట్టదు. మీరు 4GB వేరియంట్ తీసుకోమాకండి. 6GB వేరియంట్ మినిమం తీసుకోండి. 4GB తర్వాత మనం ఫ్యూచర్ లో మనకి ఇబ్బంది అవ్వచ్చు. 6GB దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. అలానే RAM and ROM కాన్ఫిగరేషన్స్ పరంగా అయితే LPDDR4X RAM తో UFS 2.2 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. ఇది లేటెస్ట్ కాదు, అలానే ఫాస్టెస్ట్ కాదు. 10,000లో వస్తున్నాయి కాబట్టి ఇంకా మనం చదువుకోవడమే. అండ్ ఇందులోనే AI ఫీచర్స్ ఉన్నాయి 10,000 రూపాయల్లోనే. ఒకటి AI ఇరేజర్. మనం ఫోటో తీసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఇమేజ్ తీసేయాలనుకుంటే AI ఇరేజర్ తో తీసేయచ్చు. అండ్ AI ఫోటో ఎన్హాన్సర్. మూడోది డాక్యుమెంట్ మోడ్. AI డాక్యుమెంట్ మోడ్. స్క్రిప్ట్ కానివ్వండి లేదా ఏదైనా బుక్, పేపర్ ఇట్లాంటివి డిటెక్ట్ చేస్తే అదే ఆటోమేటిక్ గా స్కాన్ చేసేసి ఒక డాక్యుమెంట్ లో అయితే చూపిస్తుంది. ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ వీటి పరంగా అయితే VoNR సపోర్ట్ ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. 9 5G బ్యాండ్స్ తో వస్తున్నాయి. మీరు వాయిస్ ఓవర్ న్యూ రేడియో ఉంటే 5G కాల్స్ చేసుకోవచ్చు. అండ్ అలానే స్టాక్ డైలర్ తో వచ్చింది. అక్కడ గూగుల్ డైలర్ లాంటివి ఏమీ లేవు. మీరు చక్కగా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అనౌన్స్మెంట్స్ లాంటివి కూడా ఏమీ లేవు. ఇంకా వైఫై వర్షన్, బ్లూటూత్ వర్షన్ అయితే వీళ్ళు ఎక్కడే మెన్షన్ చేయట్లా. బహుశా అవి కూడా లేటెస్ట్ అయ్యి ఉండకపోవచ్చు. నెక్స్ట్ NFC AR బ్లాస్టర్. ఈ రెండు ఉండవు. బడ్జెట్ ఫోన్ కాబట్టి రెండు తీసుకుంటారు. అండ్ డిస్ప్లే ఇందులో 6.74 inch 90 Hz రీఫ్రెష్ రేట్ ఉన్న LCD డిస్ప్లే తో వస్తుంది. ఇది HD+ డిస్ప్లే, ఫుల్ HD+ డిస్ప్లే. 120 Hz ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఎందుకు 90 Hz అయిపోయారు తెలియదు. ఇందులోనే కాదు, Z10 Lite లో కూడా అంతే. 90 Hz రీఫ్రెష్ రేట్ మాత్రమే ఈ ఫోన్ లో ఉంది. ఈ రీఫ్రెష్ రేట్ కాకుండా నార్మల్ డిస్ప్లే పరంగా అయితే బానే ఉంది. అంటే కలర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్ని LCD డిస్ప్లేలో 10,000 రూపాయలు ఎంతవరకు చూపిస్తుంది అంతవరకు చూపించగలుగుతుంది. నాకు సరిపోలేదు అనిపించింది బ్రైట్నెస్. 1000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇస్తున్నారు. మనకి లోకల్ బ్రైట్నెస్ నిట్స్ నాది 500 600 nits ఉండే. అవి సరిపోవట్లేదు. లోపల ఇప్పుడు 2 7 బాక్స్ల కింద నేను యూజ్ చేస్తుంటే నాకు సరిపోవట్లేదు అన్నట్లు అనిపించింది. అదర్ దాన్ దట్ డిస్ప్లేలో ఆ కలర్స్ అవి అంటే మరీ ఓవర్ గా అయితే మీరు ఊహించుకోమాకండి. కాంప్రమైజ్ ఉండే. ఎగ్జాంపుల్ HDR సపోర్ట్ ఉండదు. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి 4K వీడియోస్ లో HDR ఇట్లాంటివి ప్లే చేసుకోలేరు. అండ్ 4K వీడియోస్ కూడా మనం ప్లే చేసుకోలేము. జస్ట్ 1440p వరకు మాత్రమే వీడియోస్ ని మనం ప్లే చేసుకోగలం. యూట్యూబ్ లో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండదు. సైడ్ మౌంటెడ్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే ఈ 45% లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ఈ 45% లో మీరు కూడా ఉంటే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని మన టార్గెట్. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా మనం రీచ్ అయిపోతాం. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని కాంటెంట్ చూడండి. నెక్స్ట్ స్పీకర్స్. ఇందులో మోనో స్పీకర్స్ తో వస్తుంది. టాప్ మౌంటెడ్ మోనో స్పీకర్. బాటమ్ నుంచి సౌండ్ రాదు, టాప్ నుంచి మీకు సౌండ్ వస్తుంటుంది. కింద మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే 3.5 జాక్ ఉన్న ఇయర్ ఫోన్స్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ SD కార్డ్ సపోర్ట్. మీరు కావాలనుకుంటే 2 TB వరకు SD కార్డ్ వేసుకొని మీరు స్టోరేజ్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బడ్జెట్ ఫోన్ కాబట్టి అది ఇచ్చారు. అండ్ మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే 10,000 రూపాయలు ఈ బడ్జెట్ లో కూడా ఒకటి పెన్ డ్రైవ్ సపోర్ట్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే Type-C పెన్ డ్రైవ్స్ యూస్ చేసుకుని డేటా ట్రాన్స్ఫర్స్ లాంటివి చేసుకోవచ్చు. అలానే 1 TB SSD కూడా డిటెక్ట్ చేస్తుంది. నేను అక్కడ కూడా డేటా ట్రాన్స్ఫర్ చేసి చూశాను. నెక్స్ట్ కెమెరాస్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ OIS లాంటి సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరాని ఇస్తున్నారు. అది 8 మెగాపిక్సెల్ ఇచ్చుంటే బాగుండేది. దాంట్లో కూడా అదే కంప్లైంట్ చేసా. 5 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. ఫోటో శాంపుల్స్ ఇక్కడ వేస్తున్నాను ఆల్రెడీ. డిస్ప్లే మీద చెక్ చేయండి. యావరేజ్ ఫోటోస్ వస్తున్నాయి. నాకేం
అంత మంచి క్వాలిటీ ఫోటోస్ వస్తున్నట్లు నాకేం అనిపించలేదు. కాకపోతే కొంచెం కలర్స్ వాటి పరంగా డే లైట్ లో క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు కొంచెం పర్లేదు అన్నట్టు అనిపించింది. టూ గుడ్ క్వాలిటీ ఫోటోస్ మరి 10,000లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనిపించింది. రేర్ సైడ్ కెమెరా వరకు పర్లేదులే కానీ మరి ఫ్రంట్ ఫేసింగ్ 5 మెగాపిక్సెల్ కెమెరాని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. వీడియో శాంపిల్స్ 1080p లో మాత్రమే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K సపోర్ట్ అసలు దేనికి లేదు. T4 లైట్ నుంచి రికార్డ్ చేస్తున్నా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30 fps రికార్డ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో వివో T4 లైట్ నుంచి రికార్డ్ చేస్తున్నా, రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 1080p 30 fps 4K లాంటి సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇంకా బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఈ ఫోన్ లో మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే కొద్దిగా ప్రాసెసర్ తర్వాత బ్యాటరీనే. 6000 mAh 1 ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా మీరు యూస్ చేసుకోవచ్చు. యూసేజ్ కొంచెం తక్కువ ఉంటుంది దీంట్లో, జస్ట్ జనరల్ టాస్క్లు మాత్రమే మనం చేస్తాం కాబట్టి హెవీ బ్యాటరీ సీక్ చేసే పర్ఫార్మెన్స్ మనకు ఉండదు కాబట్టి ఒక ఫుల్ వర్కింగ్ డే మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా OS అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ ఇది FunTouch OS 15 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. అండ్ మే సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అప్డేట్ పాలసీ వీళ్ళు 2+3 years అప్డేట్ పాలసీని మెన్షన్ చేస్తున్నారు. మంచి పాట అని చెప్పొచ్చు. 10,000లో మెజారిటీ ఫోన్స్ 1 year ఇస్తుంది అంతే అప్డేట్ పాలసీ. వీళ్ళు 2+3 years అప్డేట్ పాలసీని ఇస్తున్నారు. గుడ్ థింగ్. అండ్ ఇంకా లాస్ట్ సర్వీస్ పరంగా అయితే వివో సెంటర్స్ మీకు ఆల్మోస్ట్ దొరుకుతూనే ఉంటుంది. వివో సర్వీస్ సెంటర్ అక్కడ మీ సర్వీస్. సో ఇది ఓవరాల్ గా వివో T4 లైట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. 10,000లో తీసుకోవచ్చా అని అడిగితే 8,000 రూపాయలకి తీసుకోవచ్చు. బేస్ వేరియంట్ 4GB 128GB అయితే 8,256 మీకు ఒకవేళ 10,000 రూపాయలు వస్తే తీసుకోండి. అంతకు మించి అయితే పెట్టొద్దు. మహా అయితే 11,000 రూపాయలు, ఇంకొక 11,000 రూపాయలు పెట్టండి. వీళ్ళు పెట్టిన 13,000 తీసుకోవద్దు. 11,000 రూపాయలకి అయితే పర్లేదు. ఇది ఓవరాల్ గా వివో T4 లైట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.